హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ న్యూస్. దిస్ ఇస్ కీర్తన ముత్యాల. సో స్టార్ మాలో వచ్చే సీరియల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మధ్యాహ్నం స్లాట్ కానివ్వండి, ప్రైమ్ స్లాట్ లో కానివ్వండి, మీ ఫేవరెట్ సీరియల్ ఏదో కూడా చెప్పండి. అండ్ ఏ సీరియల్ ఏ రేటింగ్ లోది, ఏ సీరియల్ కి టాప్ మోస్ట్ రేటింగ్ వచ్చిందో కూడా తెలుసుకుందాం. అలాగే వీక్ డేస్ లో ఉన్నటువంటి బిగ్ బాస్ రేటింగ్ ఎలా ఉంది, అలాగే వీకెండ్స్ లో నాగార్జున సార్ వచ్చిన తర్వాత దానికి ఎలా రేటింగ్ ఉందో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి లైక్ ఆఫ్టర్నూన్ స్లాట్ గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్నూన్ స్లాట్ లో నిన్ను కోరి, బ్రహ్మముడి, పాపేమ జీవన జ్యోతి, మళ్ళీ ఇటువంటి సీరియల్స్ అన్ని కూడా వస్తున్నాయి కదా. సో టాప్ మోస్ట్ మధ్యాహ్నం వచ్చే సీరియల్స్ టాప్ మోస్ట్ రేటింగ్ వచ్చేసి బ్రహ్మముడి అని చెప్పొచ్చు. బ్రహ్మముడికి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 6.15 వరకు కూడా వస్తుంది. అండ్ సెకండ్ ప్లేస్ లో నిండు కోరి ఉంది, 5.62 వస్తుంది. ఇక మిగతా అన్ని సీరియల్స్ మధ్యాహ్నం వచ్చే స్లాట్స్ లో పాపేమ జీవన జ్యోతి కానివ్వండి, మళ్ళీ కానివ్వండి, ఇవన్నీ పెద్దగా రేటింగ్స్ లేవనే చెప్పాలి. 0.5, 0.7 అని ఈ నోట్ లోనే వస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు ఈవినింగ్ స్లాట్స్ గురించి మాట్లాడితే, ఈవినింగ్ స్లాట్స్ లో చాలా ఫేవరెట్ సీరియల్స్, అందరికి ఇష్టమైన సీరియల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అందులో ది మోస్ట్ టాప్ రేటింగ్ సీరియల్ వచ్చేసి కార్తీక దీపం నవ వసంతం. కార్తీక దీపం వచ్చేసి 14.36 రేటింగ్ ఉందండి. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్కి వచ్చేసి 13.84 వరకు రేటింగ్ ఉంది. అండ్ తర్వాత గుండె నిండా గుడి గంటలు 10.91 వరకు రేటింగ్ వచ్చింది. చిన్ని సీరియల్ కి 1.84 మాత్రమే ఉంది. ఎందుకంటే క్యారెక్టర్స్ మార్చిన తర్వాత, అంటే హీరోయిన్ ని మార్చారు. ఫస్ట్ హీరోయిన్ బాగాలేదన్నారు, తర్వాత మళ్ళీ హీరోయిన్ వచ్చారు. చిన్నప్పుడున్న చిన్నితోనే ఆ కావ్య వీళ్ళున్నప్పుడే బాగుంది సీరియల్, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ ని మార్చిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో దానికి మాత్రం ఓన్లీ 1.84 వచ్చింది. అండ్ నిండు మనసులకి 8.37 వచ్చింది. నువ్వుంటే నా జతకాకి 5.85. నువ్వుంటే నా జతగా 9 o'clock వచ్చినప్పుడే మంచి రేటింగ్తో దూసుకెళ్ళింది. ఎప్పుడైతే ఈవినింగ్ స్లాట్కి మార్చారో అప్పటి నుంచి కాస్త రేటింగ్ తగ్గిందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడాలి కదా. బిగ్ బాస్ మనందరికీ తెలిసిందే, మండే టు ఫ్రైడే వచ్చేసి 9:30 to 10:30, 10:30 నుంచి 11 వరకు ఎక్స్ట్రా ఖర్చు చూపిస్తారు. ఇక వీకెండ్స్ వచ్చేసరికి 9 to 10:30, సాటర్డే అండ్ సండే. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీక్ డేస్ ఓన్లీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే కనుక చూసుకున్నట్లయితే 5.03 మాత్రమే బిగ్ బాస్కి వస్తుంది. ఇక వీకెండ్స్ నాగార్జున సార్ వచ్చినప్పుడు కనుక చూసుకున్నట్లయితే 7.13 వరకు వస్తుంది. సాటర్డే వచ్చేసి 6.63, సండే వచ్చేసి 7.13. అంటే టాప్ మోస్ట్ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో కార్తీక దీపం కానీ, ఇంటింటి రామాయణం, వీటికన్నిటికీ చూసుకుంటే రేటింగ్స్ చాలా బాగా వస్తున్నాయి. సీరియల్స్ కంటే కూడా చాలా తగ్గిపోయి బిగ్ బాస్కి చాలా తక్కువ వస్తుంది. అన్ని సీజన్స్ కంటే బిగ్ బాస్ సీజన్ 9కి టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువ ఉంది. ఆటలు కూడా పెద్దగా ఏం ఆడట్లేదు, కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ఏం వాళ్ళ పవర్ చూపించట్లేదు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కూడా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, డైలీ డోస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.